ఉత్తరాఖండ్లో జల ప్రళయం 2 గంటల వ్యవధిలో 2 సార్లు మేఘ విస్ఫోటం 4 మృతి 70 మందికి పైగా గల్లంతైన వారిలో 11 మంది సైనికులు కొండలపై నుంచి ముంచెత్తిన మెరుపు వరద కన్ను మూసి తెరిచేంతలో పెద్ద పెద్ద భవనాలు సైతం కూల్చేస్తూ విధ్వంసం సృష్టించిన వెల్లువ పూర్తిగా నీట మునిగిపోయిన ధరాలి గ్రామం 10 నిమిషాల్లోనే రంగంలోకి దిగిన సైన్యం స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం ప్రధానమంత్రి మృతదేహాల గుర్తింపునకు కెడవర్ జాగిలాలు పర్యావరణ విధ్వంసంతోనే వరదలు వస్తున్నాయి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఆ మధ్యకాలంలో ఈ వెస్ట్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా జరిగిన ఈ ప్రమాదం ఇదంతా కూడా దేనికి కారణం? ఇదంతా పర్యావరణాన్ని దెబ్బతీయడంతో చూడండి అసలు భయంకరంగా దూసుకొచ్చింది. అది వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని జల ప్రళయం ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 సమయంలో క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటం ఒకే చోట కుండపోతగా వర్షం కురవడం అన్నమాట. దెబ్బకు ప్రళయ వేగంతో దుంకిన గంగమ్మ దారిలో ఉన్న చెట్టు చేమ బురదను కలుపుకొని కిందకి ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇండ్లు పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా నేలకూలిపోయినాయి. గుండెలదేలా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జల ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేంతలోనే వరద బురద వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి మేఘ విస్ఫోటం జరిగిన 2 గంటల వ్యవధిలోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంపై మరో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో మరోసారి కొండల మీద నుంచి పెద్ద ఎత్తున ఈ బురద వచ్చింది. ఇగో ఆ నీరు మొత్తం ఆ ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటిదాకా 4 చచ్చిపోయిరట. 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. మరి వాళ్ళంతా ఎక్కడున్నారో ఆచూకీ లేదు. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చట. ప్రవాహంలో 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయినాయట. చూస్తుండగానే ఇండ్లు మార్కెట్లు హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి విలయాన్ని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వరద నీరు విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా ఆ ప్రాంతంలోని 5 జాతీయ రహదారులు 7 రాష్ట్ర రహదారులు సహా మొత్తం 163 రహదారుల్లో రాకపోకలు స్తంభించినాయి. వరద చుట్టుముట్టిన 10 నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ధరాలికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్షిల్ క్యాంపు నుంచి 150 మంది సైనికులు అక్కడికి చేరుకొని విపత్తు స్పందన చర్యలు చేపట్టారు. ముంపులో చిక్కుకుపోయిన స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం అంతా కలిపి 400 మందికి పైగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్యాంపు దెబ్బతిని 11 మంది సైనికులు గల్లంతైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన సైనికులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా దృఢ నిశ్చయంతో ఈ పని చేశారు. కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇగో బురద ప్రవాహంలో మొత్తం ఇల్లు మొత్తం ఎట్లా మునిగిపోయినా చూడండి. ఇదంతా బురదనే. ఈడోడో చూడండి. గంగమ్మ దర్శనంతోనే స్వర్గ ప్రాప్తి, వరద బాధితులతో యూపీ మంత్రి దారుణ వ్యాఖ్యలు. మన బురదలో ముంచిపడేయాలి అంతే సింపుల్గా. జనాలు చచ్చిపోయారా నాయన అంటే ఏం మాట్లాడతారు చూడండి. ఇట్లా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ పంపినా ఒక్కసారి ఇవి చూస్తే అర్థమవుతుంది మనకి. మొత్తం వరదే, అది వరద మొత్తం బురద అంతా.
సో ఈ రకంగా వరద బీభత్సం సృష్టించింది. సో గతంలో కూడా ఒకసారి జరిగితే వేల మంది చనిపోయారట.